సత్య గారు ఆయన ఫస్ట్ పొద్దున్న లేస్తే ఏ ఇంటర్వ్యూకి వచ్చినా మీ పేరే చెప్పేవాళ్ళు. అసలు మీకు ఎక్కడ గొడవ వచ్చింది? మీరు ఇంతకుముందు డైలీ న్యూస్లో ఆయనతో ఎంట్రీ తీసుకున్నారు కదా. నేను తీసుకున్నప్పుడు కూడా మీ పేరే ఎక్కువ చెప్పిన ఆయన. వైజాగ్ సత్య గాడ్ ఇచ్చిన గిఫ్ట్, నాకు దేవుడు. ఇంతకుముందు నాకు పావలా ఫేమస్ ఉండేది, వైజాగ్ సత్యతో కలిసి నాకు రూపాయి ఫేమస్ అయ్యాను. మా మా ఇంట్లో వాళ్ళు నన్ను పట్టించకపోయినా, నా కొన్న కొడుకులు పట్టించకపోయినా సత్య నన్ను పట్టించుకున్నాడు అని ఎన్ని మాట్లాడాడు. ఇప్పుడు ఎందుకంటే ఆయనకట నేను ఇల్లు ఇప్పియాలట మహేష్ బాబుతో మాట్లాడి. మహేష్ బాబు అట ఈ డైలాగ్ పెట్టి 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు సంపాదించుకున్నాడట. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాను రోజు టార్చరు. మా ఇంటి మీద ఇటుక బెడ్లు ఇస్తుండు, రాయిలు ఇస్తుండు, ఈయన సాక్షి. ఆయన ఎందుకు ఇస్తారా నేను ఇల్లు? ఈయన చిరంజీవిని తిట్టినందుకు ఇవ్వాలా, పవన్ కళ్యాణ్ తిట్టినందుకు ఇవ్వాలా, జగన్ తిట్టినందుకు ఇవ్వాలా, షర్మిలాని తిట్టినందుకు ఇవ్వాలా, కేసీఆర్ తిట్టినందుకు ఇవ్వాలా, కేటీఆర్ తిట్టినందుకు ఇవ్వాలా, కవితను తిట్టినందుకు ఇవ్వాలి. చివరికి నాగార్జున గారు బిగ్ బాస్ ఆయన ఎవరిని ఏమన్నారు, ఆయన్ని కూడా తిట్టిండు. బిగ్ బాస్ విన్నర్ని కూడా రైతు బిడ్డకు నువ్వు దున్నావా, దుక్కావా, నారు పోసావా, నీరు పెట్టావా ఆయన తిట్టడం, బరిలాకని తిట్టడం, నన్ను తిట్టడం. ఆయన ఏంటంటే వృత్తి ప్రవృత్తి అందరినీ తిట్టడమే. మేము ఏంటంటే ఒక తండ్రి వయసులో ఉన్నాడు, ఫేమస్ అవుతాను. నేనైతే ఇక్కడ నేను మహేష్ బాబు ఇంటికి తీసుకెళ్ళాను. ఆయన నీకు ఎందుకు ఇస్తారు అపాయింట్మెంట్? ఆయన ఏమైనా ప్రొడ్యూసరా? ఏమైనా డబ్బులు వస్తే ఆయన చిన్ని గారికి వెళ్తాయి, కానీ ఆయన ఒక ఆర్టిస్ట్, ఆయన రెమ్యునరేషన్ ఆయన తీసుకొని ఆయన ఇంటికి వెళ్ళిపోతారు. అంటే ఇక నన్ను చాలా టార్చర్ పెట్టి నిన్ను ఎలాగ బయటికి రాగల అవుతానని చెప్పేసి ఇంటర్వ్యూలు. వైజాగ్ సత్య దొంగ నా కొడుకు, వాడు నా మీద లక్షలు సంపాదించుకుంటున్నాడు. నీ బుర్ర మీద రూపాయి పెడితే 10 రూపాయకి ఎవరు కొనరు, నీ మీద ఎవరు లక్షలు సంపాదించుకుంటారు? ఆయన ఒక ఎంట్రీ చేస్తే ఒక 500 300 కూడా ఇవ్వరు ఆయనకి. లక్షలు సంపాదించావు, కానీ నేను తీసుకెళ్ళి ఇప్పించేవాడిని. అది అయింది, అట్లా అయింది. ఇంకా వీడియోలు నేను వైజాగ్ పొంగల్కి వెళ్ళాను, మా ఊరు ఉప్పల బాలు. నేను వెళ్తే వీడియోస్, నువ్వు వైజాగ్ నుండి రా, నీ కాలు ఎరగొడతా, చేతులు ఎరగొడతా, నిన్ను 10 మందిని పెట్టి మర్డర్ చేయించేస్తా, ఎన్ని బూతు మాటలు, ఇంకా జెండర్ డిస్క్రిమినేషన్ చేయడము, ఇంకా మా మదర్ని తిట్టడం, పిచ్చిగా చేస్తే ఇంకా నేను భరించుకోలేక వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. ఒక రోజంతా వెతికారు వాళ్ళు, పోలీస్ జీపులు దొరకలేదు. 2వ రోజు దొరికాడు, లోపలేసారు, కుమ్మారు. తర్వాత ఆయన స్టేట్మెంట్ కూడా తీసుకున్నాడు. ఆ స్టేట్మెంట్లో ఏమన్నాడు ఒకసారి ఓపెన్ చేయమా. యూట్యూబర్స్ అంటే ఆయన క్వార్టర్ పోసి యూట్యూబర్ నువ్వేం చేస్తున్నాడు, యూట్యూబర్స్ వల్ల కదా మేము ఫేమస్ అయ్యేది. యూట్యూబర్స్ మాకు క్వార్టర్ పోసి కనీసం ఎస్ఆర్ టీవీ వాళ్ళు నాకు నిన్న ఒక కోటర్ తాగిపించి అన్యాయంగా పాపం వైజాగ్ సత్యను కించపరిచి మాట్లాడిపించిండు. అతను నా కొడుకుతో సమానం, నన్ను అన్ని విధాలా ఆదుకుంటాడు, అన్నీ చూసుకుంటాడు. ప్రతి విషయాన్ని పట్టి అడుగుతాడు, తింటావా, తాగుతావా, పంటావా, పక్కేయాలనా. ఒకవేళ నేను ఇంటికి పోక తన దగ్గరికి పోతే ఆ రాత్రి కూడా వండుతాడు. ఒకవేళ 11 కానీ రాత్రి భోంజయ్ బాబాయ్ అని చాలా మంచి మనిషి. అటువంటి వ్యక్తిని బ్లేమ్ చేసి మాట్లాడడం ధర్మం కాదు ఎవరికి కూడా. ఫస్ట్ ఎక్కడ దొరికిండి చూసారా? నాకు ఈయన ఎవరో తెలియదండి. కృష్ణకాంత్ దగ్గర ఒక సాయి డబ్బా ఉంటుంది, సాయి అని మా ఫ్రెండ్ అబ్బాయి. ఆ అబ్బాయి తీసుకొచ్చాడు మా ఇంటికి. ఉప్పలపాడు టీంలో మీరు ఆయన చేర్చుకోండి, మీరు ఏ ఈవెంట్కి వెళ్ళినా, షూటింగ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళి సినిమాలకు వెళ్ళి ఆయన్ని పెట్టండి అని తీసుకొచ్చిండు. ఆయన అంటించేసాడు మాకు ఈ బురద. కుర్చీ మడత పెడితే మెడల్ ఇరిగిపోతే ఒక ఇంటర్వ్యూలో చేశారు కదా డైలాగు, ఆ సాంగ్ మేము చేసామన్నారు. చేస్తే ఆయన ఎక్కడ ఉంటారు సత్య అంటే, ఒకసారి పార్కులు ఉంటే సత్య తీసుకొస్తారు రూమ్కు. తీసుకొస్తే మేము అందరము వీడియోలు ఇస్తాం. ఆయన ఫోన్ నెంబర్ లేదు కదా ఆయనకు. తీసుకొస్తే రోజు ఇక్కడికి రా, మాతో పాటు ఏమైనా షూటింగ్ ఉన్నా, మేమేమన్నా ఈ పెళ్ళిళ్ళకు, బర్త్డే పార్టీలకు మేము వెళ్తుంటాం, మాకు డబ్బులు ఇస్తారు కదా, నీకు ఎవరు లేరు అంటున్నావు కదా, 500 1000 రూపాయలు ఇస్తే మాతో పాటు ఉండని చెప్పి పాప అని చెప్పి మాతో ఆ డైలాగ్ ఆడ. తర్వాత ఇది ఆఫర్ వచ్చింది మహేష్ బాబు సినిమాలో. అది చేసినాక బాగా ఫేమ్ వచ్చినాక వాళ్ళ వైఫీగా ఎంబడి తిరుగుతుంది, మా ఆయనకు బాగా డబ్బులు ఇస్తుందని చెప్పి. వాళ్ళు ఏమో సినిమా తీసి 20,000 కట్టిచ్చారు. ఆ కట్టకుండా వాళ్ళ వైఫ్కి ఇచ్చాడంట కవర్. ఇక తర్వాత ఇంకా పెద్ద సినిమాల్లో ఆఫర్లు వస్తాయని చెప్పి ఆమె ఎంబడి తిరుగుతుంది. వాడెందు తోము, ఈడెందు తోపు అంటాడు. ఈయన పెద్ద సీఎమా, ఒక రాజకీయ మనిషా, ఈయనకు పెద్ద ఒక అంబానీ కొడుక, ఒక రాజమౌళి ముస్లింలు ఒక 100 సినిమాలు తీసిండా, ఏదో ఒక కుర్చీ మడతపెట్టి ఒక డైలాగ్తో ఫేమస్ అయ్యిండు. కానిలే బతుకని ఆయన కూడా ఈయననే బ్యాడ్ చేసిండు. ఇంట్లో అన్నం పెట్టుకుని ఈయనే గుద్దవల కొట్టిండు, ఈయననే దండిండు.